ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధముగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన శుభాభివందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు తన యొక్క సమాధానంతో మిమ్మును మీ కుటుంబాలను నింపునుగాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము ఇది అయి ఉన్నది. ఆదికాండము 26వ అధ్యాయము 24వ వచనమునై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క వచన భాగాన్ని నేను చదివి వినిపిస్తూ ఉన్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా ప్రతి ఒక్కరు వినవలసిందిగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాగ్దానం ఈ వచనము ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పెను అని మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానమును దేవుడు అబ్రహాము కుమారుడైన ఇస్సాకునకు ఇచ్చిన వాగ్దానమునై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ వాగ్దానమును దేవుడు ఇస్సాకు తన కుటుంబముతో ప్రియా దేవుని బిడ్డలారా బేర్షెబాకు వెళ్ళిన రాత్రి ఇచ్చినటువంటి వాగ్దానమునై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే ఇస్సాకు తన కుటుంబముతో పాటు కలిసి ప్రియా దేవుని బిడ్డలారా బేర్షెబాకు తన ప్రయాణాన్ని కొనసాగించి బేర్షెబాకు వెళ్ళిన ఆ దినాన్ని ఆ రాత్రి ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు ఇస్సాకునకు ఇచ్చిన వాగ్దానం ఈ వాగ్దానముగా మనం చూస్తున్నాం. ఈ విషయాలు ఆదికాండం 26వ అధ్యాయం 23 ద్వారా మనకి తెలియపరచబడుతూ ఉంటాయి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఇస్సాకునకు ఈ వాగ్దానమును ఇచ్చే సందర్భమునకు ప్రియా దేవుని బిడ్డలారా అబ్రాహాము లేడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అబ్రహాము లేడు, అతడు మృతి నొంది ప్రియా దేవుని బిడ్డలారా తన పితరుల యొద్దకు చేర్చబడుటను ప్రియా దేవుని బిడ్డలారా ఆదికాండము 25వ అధ్యాయము 7-8లో మనం చూస్తుంటాం. ఇస్సాకు తల్లి అయిన శారా ఆ అబ్రహాము కన్నా ప్రియా దేవుని బిడ్డలారా ముందే మృతి నొందుటను ఆదికాండం 23వ అధ్యాయం 1 నుండి 20 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తుంటాం. ప్రియులారా, విషయాలు గమనించండి. మొదట తల్లి మరి ఆ ప్రభునందు ఆమె మృతి నొందింది ప్రియా దేవుని బిడ్డలారా. తదుపరి అబ్రహాము కూడా మరి ఆయన కూడా మృతి నొందడం మనం చూస్తుంటాం. ఈ విషయాలు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి కష్టాన్ని అడిగి తెలుసుకునే తల్లి లేదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆకలి ప్రియా దేవుని బిడ్డలారా అంటే ఆకలిని ముందుగా గుర్తించి ఆహారమును పెట్టే తల్లి లేదు. ప్రియా దేవుని బిడ్డలారా, మానసిక ధైర్యాన్ని ఇచ్చే తల్లి లేదు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. తండ్రి ధైర్యము కూడా ఇస్సాకునకు లేదు. ప్రియా దేవుని బిడ్డలారా, తండ్రి బలము కూడా లేదు. ఈ విషయాలు గమనించండి. అంటే ఒకవైపు మరి మానసిక ధైర్యాన్ని ఇచ్చే తల్లి లేదు, ఆమె మరి మరణించింది. అదేవిధముగా మరి ఆ ఒక బలాన్ని ఇచ్చేటటువంటి ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాకుండా ధైర్యాన్ని ఇచ్చేటటువంటి ప్రియా దేవుని బిడ్డలారా తండ్రి కూడా లేనటువంటి పరిస్థితి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే తండ్రి యొక్క పెద్దరికాన్ని బట్టి గౌరవించబడేటటువంటి స్థితి కూడా లేదు. కారణం ప్రియా దేవుని బిడ్డలారా ఇస్సాకు తల్లి మరి మృతి నొందింది, ఆ ఇస్సాకు తండ్రి అబ్రహాము కూడా మృతి నొందాడు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఇస్సాకు తన కుటుంబముతో ప్రియా దేవుని బిడ్డలారా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ బేర్షెబాకు తను వెళ్ళినప్పుడు బేర్షెబాలో ఒక రాత్రి ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు ఈ వాగ్దానాన్ని ఇచ్చాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మన పరిస్థితులను గమనిస్తూ ఉంటాడు, మన పరిస్థితులను పరిశీలిస్తూ ఉంటాడు. వాటిని ఆయన పరిగణనలోనికి తీసుకొని ప్రియా దేవుని బిడ్డలారా మనలను ఏ విధంగా బలపరచాలో ధైర్యపరచాలో ఆదరించాలో ఆయన మాటల ద్వారా ఆయన పని ఆయన చేసి మనలను ముందుకు నడిపించే గొప్ప దేవుడు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ప్రియా దేవుని బిడ్డలారా మరి ఏ సమస్యనైనా ఇస్సాకే పరిష్కరించుకోవాలి, ఎవరికి ఏ సమాధానమైనా ఇస్సాకే ఇవ్వాలి. పైగా ప్రియా దేవుని బిడ్డలారా ఇస్సాకు నివసించుచున్నది ఫిలిస్తీయుల మధ్య. ఈ విషయాలు గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఫిలిస్తీయులు దేవుని భయము లేని ప్రజలు. వీరేంటంటే వారి యొక్క లాభం కొరకు ఎంతటికైనా తెగించేటటువంటి
ప్రజలు, వారి యొక్క అవసరతను తీర్చుకోవడానికి ఎంతటికైనా తెగించేటటువంటి ప్రజలు ఈ ఫిలిస్తీయులు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, వీరి మధ్య వీరికి సంబంధించని ఏ పరదేశి అయినా, దాసుడైనా, వలసదారి అయినా వర్ధిల్లితే ఓర్వలేని ప్రజలు ఈ ఫిలిస్తీయులు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ విషయాలు గమనించండి. అయితే ఈ ఫిలిస్తీయులు ఓర్వలేక తమ మధ్య నుండి వేరొక ప్రాంతమునకు వెళ్ళిపోమ్మని ఇస్సాకును వేడుకొనుటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ప్రియా దేవుని బిడ్డలారా, వారితో ఏ రకమైన వివాదానికి ఇస్సాకు తెర లేపక ప్రియా దేవుని బిడ్డలారా, సమాధానముతో గెరారు లోయల్లోనికి మొదట వెళ్ళిపోయాడు, అంటే అక్కడికి వచ్చేసాడు. ప్రియా దేవుని బిడ్డలారా, తరువాత ఇస్సాకు తన కుటుంబముతో బెయేర్షెబాకు వచ్చినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ దేవుడు ఇచ్చిన వాగ్దానమే ఈ వాగ్దానం అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ఈ వాగ్దానంలో దేవుడు ఇస్సాకుతో ఏమని అంటున్నాడంటే ప్రియా దేవుని బిడ్డలారా, నా దాసుడైన అబ్రహామును బట్టి అతని కుమారునిగానున్న నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానమును విస్తరింపజేసేదనని ప్రియా దేవుని బిడ్డలారా వాగ్దానముతో పాటు నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము అని ఇస్సాకునకు మానసిక ధైర్యాన్ని ప్రియా దేవుని బిడ్డలారా మరి ఇచ్చిన వాగ్దానమే ఈ యొక్క వాగ్దానముగా మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఇచ్చిన వాగ్దానమును ప్రియా దేవుని బిడ్డలారా మరి ఈ యొక్క వాగ్దానముగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, విషయాలు గమనించండి. ఒకవైపు తల్లి యొక్క ఆదరణ లేనటువంటి పరిస్థితి, ఎందుకంటే తల్లి మృతి నొందింది. అదేవిధంగా తండ్రి మానసిక ధైర్యం ప్రియా దేవుని బిడ్డలారా మరి మానసిక బలాన్ని ఇచ్చేటటువంటి తండ్రి కూడా లేనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల మధ్య ఇస్సాకు తన యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, తన విశ్వాస ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు తన కుటుంబంతో పాటు. అయితే తను నివాసం చేస్తున్న ఆ ఒక ప్రాంతాలన్నీ కూడా ఫిలిస్తీయుల యొక్క ప్రాంతాలు. ప్రియా దేవుని బిడ్డలారా, వారు ఇటువంటి వారు మనం ముందుగా చెప్పుకొని ఉన్నాం. ఇలాంటి వారి మధ్య ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు మరి ఇస్సాకునకు వాగ్దానం ఇచ్చి ఇస్సాకును మానసిక రీతిలో బలపరుస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ఇదే ప్రియా దేవుని బిడ్డలారా మనం విశ్వసించిన దేవుని యొక్క గొప్పతనం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, అబ్రహాము లాంటి ఆత్మీయతను ఏ తండ్రులు కలిగి ఉంటారో వారిని బట్టి వారి సంతతికి ఆయన తోడై ఉంటానని, వారిని ఆశీర్వదించి వారి సంతతిని విస్తరింపజేసేదనని వాగ్దానమునిచ్చుటను చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, నిజమే, చాలామంది పిల్లలు దేవుని ఆశీర్వాదాలు లేనివారిగా ఉండుటను మనం చూస్తాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంటే మనం చూస్తూ ఉంటాం చాలామంది పిల్లలు వారు దేవుని ఆశీర్వాదాలు లేని పిల్లలుగా ఉండుటను మనం చూస్తూ ఉంటాం. అది ఎలానో ఈ సమయంలో నేను మీకు తెలియపరుస్తున్నాను. సంపాదన ఉంటుంది కానీ వారికి సంతానం ఉండదు. ప్రియా దేవుని బిడ్డలారా, సంపాదన ఉంటుంది కానీ వారి జీవితాల్లో సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా, సంపాదన ఉంటుంది, మరి సంతాన సందడి కొన్ని కుటుంబాలలో కొన్ని జీవితాల్లో ఉండదు. ప్రియా దేవుని బిడ్డలారా, సంపాదన ఉంటుంది, వివాహము అనుకున్న సమయానికి జరగక ఆలస్యం అవుతూ ఉంటుంది. వివాహము మరి జరిగి కూడా కొంతమందికి సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, సంతానం లేమి. ఒకవైపు అమ్మాయి తల్లిదండ్రులకు వృద్ధాప్యం ఆవరిస్తూ ఉంటుంది, ఇంకొక వైపు అబ్బాయి తల్లిదండ్రులకు కూడా వృద్ధాప్యం ఆవరిస్తూ ఉంటుంది. మా పిల్లలను మేము చూస్తామా లేమా అనేటటువంటి అపనమ్మిక వారిని ఆవరిస్తూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే అలాంటి వారితో ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే, మీ పిల్లలను ఆశీర్వదించి వారికి సంతానము ఇచ్చి వారిని విస్తరింపజేసేదనని. ప్రియా దేవుని బిడ్డలారా, అది కూడా మీరు సజీవులుగా ఉంటూ ఉన్నప్పుడే మరి మీ బిడ్డలను నేను ఆశీర్వదిస్తాను, వారికి సంతానాలు ఇస్తాను. అదేవిధముగా వివాహ విషయమై మరి ఆశతో ఎదురు చూస్తున్న మీ బిడ్డల జీవితాల్లో మంచి కుటుంబాలను నేను మరి మీ వద్దకు తీసుకుని వచ్చి మంచి జీవితాలు మంచి కుటుంబాలను వివాహము ద్వారా కూడా నేను ఇస్తానని ప్రభు ఈ ఉదయకాల సమయంలో ప్రియా దేవుని బిడ్డలారా ఆనాడు బెయేర్షెబాలో ఒక రాత్రి ఇస్సాకునకు ఇచ్చిన ఈ వాగ్దానము ప్రియా దేవుని బిడ్డలారా ఈ వాగ్దానము ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఈ వాగ్దానంలో ఉన్న ఆశీర్వాదాన్ని ఆనాడు ఇస్సాకే కాదు ప్రియా దేవుని బిడ్డలారా
నేడు ఆయన విశ్వసించిన మన జీవితాల్లో కూడా ఈ వాగ్దానంలో ఉన్న ఆశీర్వాదాన్ని ఇచ్చి మనల్ని దీవిస్తానని ప్రియా దేవుని బిడ్డలారా ప్రభు ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, అబ్రహాము లాంటి ఆత్మీయతను మనం కలిగి మన బిడ్డలకు మనం ఆశీర్వాదకరంగా ఉందాం, దీవెనకరంగా ఉందాం, అభివృద్ధికరంగా ఉందాం. వారికి మంచి శుభకార్యాలు జరిగే ఆత్మీయతను మనం కలిగి ఉందాం. శుభకార్యాలు జరిగిన వారి జీవితాల్లో సంతాన ఆ ఒక స్థితిని దేవుడు కలుగు చేసి సంతాన ఆ సంతోషము సందడితో దేవుడు ఆ సంతోషముతో నింపి నడిపించులాగున అతి దేవుడు కోరే ఆత్మీయతలో మనం ముందుకి సాగిపోదాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. కొన్ని సందర్భాల్లో మనలో కొన్ని ప్రశ్నలు కలగొచ్చు. మరి మేము ఎలా ఉన్నా పర్వాలేదు పాస్టర్ గారు, మరి మా బిడ్డలు ఎంతో దేవునికి నమ్మకంగా ఉంటున్నారు, వారిని బట్టేనా దేవుడు వారిని ఆశీర్వదించవచ్చు కదా అని మరి మన ఆలోచనలో కొన్ని తలంపులు కలగొచ్చు, కొన్ని ప్రశ్నలు మనలో కలగొచ్చు. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే నేను చెప్పేటటువంటి ఈ విషయాలు ఇప్పుడు ఈ వాగ్దాన వివరణలోని విషయాల ద్వారానే నేను మీకు తెలియజేయడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే అబ్రహామును బట్టి ఇస్సాకును దేవుడు అంటున్నాడు, నేను ఆశీర్వదిస్తాను, నీ సంతతిని విస్తరింపజేస్తాను అని. ప్రియా దేవుని బిడ్డలారా, గనుకనే ఈ వాగ్దాన వివరణలో ఉన్నటువంటి విషయాల ద్వారానే దేవుని విషయాలు మీకు తెలియపరచడం జరిగి ఉన్నది. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, అబ్రహాము లాంటి ఆత్మీయతను మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మన బిడ్డలను ఆశీర్వదిస్తానన్నాడు. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, మన బిడ్డలకు మనం దీవెనకరంగా ఉందాం. దేవుడు కోరే ఆత్మీయతను మనం కలిగి వారి యొక్క జీవితాలకు, వారి యొక్క అభివృద్ధికి, వారి ఆశీర్వాదాలకు మనం ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు కోరే ఆత్మీయతలో ముందుకి సాగిపోతూ దేవుడు మరి మిమ్మల్ని ప్రేమించి ఇచ్చిన బిడ్డలకు మీరు దీవెనకరంగా ఉండాలని ప్రభు సేవకునిగా కోరుతున్నాను. ప్రభు ఈ వాగ్దానంలో ఉన్న ప్రతి దీవెన మీకు మీ బిడ్డలకి కూడా దయచేయనుగాక. రండి, ఈ సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుతున్నాను. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దేవా, ఈ భయంకరమైన దినాల్లో అయా నీ వాగ్దానపు ఈ మాటల ద్వారా మానసిక ధైర్యాన్ని ఇస్తూ మా విశ్వాసాన్ని బలపరుస్తూ దేవా, ఈ వాగ్దానాల ద్వారా మీ ఆశీర్వాదాలను మీరు మాకు ఇచ్చుటకు ఇష్టపడుతున్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ మాటలు విన్న మా ప్రియులు మీరు దీవించి ఈ యొక్క వాగ్దానంలో ఉన్న ప్రతి దీవెన వారికి అనుగ్రహించి వారి బిడ్డల విషయాల్లో ఇగోనైనా మరి ప్రభువా, ఇగోనైనా వారు ఆశిస్తున్న ప్రతి దీవెన యేసుక్రీస్తు నామములో మీరు అనుగ్రహించి వారి బిడ్డలను మీరు ఆశీర్వదించి మీ దీవులతో నింపి మీ కృపలో వర్ధిల్ల చేయమని, మరి ప్రాముఖ్యంగా ఈ దినమంతి మీ సన్నిధి కాపుదల భద్రత మా ప్రియులందరికీ అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ వాగ్దాన కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క మాటలు విన్న మా ప్రియులకు, వారి ఆధ్యాత్మిక జీవితాలకు, వారి కుటుంబాలకు, ఇప్పుడు ఎల్లప్పుడూ సర్వలోక పరిశుద్ధులకు సదాకాలం తోడు నడిపించి కాపాడును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేశ్వర రక్తమే జయం, ప్రభేశ్వర రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలు నూరంతులుగా ఆశీర్వదించును గాక. తన సమాధానంతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపును గాక. ఆమేన్, ఆమేన్.